ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. ఈరోజు మనము ఏ మొక్కలు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని పోగొట్టే మొక్కలు ఏమున్నాయి ఆయుర్వేదంలో, అసలు కాన్స్టిపేషన్ అంటే ఏమిటి? కాన్స్టిపేషన్ అంటే ఏమీ లేదు, సరిగా మోషన్స్ రాకపోవడం. దినచర్యలో ప్రతిరోజు మార్నింగ్ లేస్తేనే మోషన్స్ పోతారు. మోషన్స్ సరిగా రాకపోవడము మలబద్ధకము అంటారు. ఈ మలబద్ధకం వల్ల ఏమవుతుందంటే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు, గ్యాస్ ఫార్మ్ అవుతుంది. గ్యాస్ ఫార్మ్ అయితే దానివల్ల కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ మలబద్ధకం వల్ల ఏమిరా అంటే ఎప్పుడు కడుపులో గుడగొడ అని ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఎంత లెటర్కి పోయినా కూడా, ఎంత ముక్కినా కూడా, స్కిప్పింగ్, జంపింగ్, రన్నింగ్ ఏం చేసినా కూడా మోషన్స్ రాదు. అలాంటి దాన్నే మలబద్ధకము అంటారు. ఈ మలబద్ధకాన్ని పోగొట్టేదానికి మనకు ఆయుర్వేదంలో మంచి మొక్కలు ఉన్నాయి. దీంట్లో నెంబర్ 1 దీన్నే సునాముఖి అంటారు, క్యాషియా అంగుస్టిపోలియా అంటారు, సునాముఖి అంటారు. ఈ సునాముఖి పౌడర్ను 1 స్పూన్ కానీ తీసుకుంటే రోజు తిప్పి కొట్టేస్తుంది, మోషన్స్ బ్రహ్మాండంగా కొట్టేస్తుంది. అలాగే కరక్కాయ, టర్మినేలియా అర్జున చిబులా అంటారు, నల్ల కరక్కాయ పౌడర్ తీసుకోవాలి. అలాగే ఊడుగా యొక్క బార్కుని తీసుకోవాలి. ఎలాంజియం సాల్విపోలియం ఎలాంజి వేసి దీని యొక్క బార్కుని తీసుకోవాలి. అలాగే దీన్ని చుక్కబొట్టాకు లేక రెడ్డివారి ననుబాలు అంటారు. దీని యొక్క మొత్తం సమూలాన్ని తీసుకోవాలి. దీంతో పాటు రోజా పూలను కూడా కలుపుకోవచ్చు. ఎండిపోయినటువంటి రోజ్ పెటల్స్ని కూడా కలుపుకొని చూర్ణం చేసుకోవాలి. సమపాళ్ళల్లో చూర్ణం చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. దీన్నే సునామికి పౌడర్ అంటారు. ఇక్కడ చూడండి ఎంత ఇదిగా ఉందో సునామికి పౌడర్ కాన్స్టిపేషన్కు. ఇది ఏం చేయాలంటే 1 స్పూన్ పౌడరు 1 స్పూను తేనెలో మిక్స్ చేసుకొని రాత్రి పడుకునే ముందు నాకుకోవాలి. ఒకవేళ తేనె లేదనుకోండి, నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని తాగేస్తే చాలు. రోజు ఆ విధంగా 15 నుంచి 20 రోజులు చేస్తే మీకు లైఫ్లో మలబద్ధకం అనేది రాదు. ఇది అంత బాగా పనిచేస్తుంది, నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. ఈ మందు మొక్కలు దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు ఎట్లా గుర్తించాలి, వాటి యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు అంటే వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ప్రతి మొక్కకు ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడడం జరిగింది. అలాగే 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మామూలు ఫోటోలు కాదు, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. చిన్న పిల్లవాడు, 2వ తరగతి 3వ తరగతి వాడు, ఇవేమి చదువుకొని లేడీస్, విలేజ్ నాటు వైద్యులు కూడా ఈ బుక్లోని ఫోటోలను చూసి ఈజీగా గుర్తుపట్టేస్తున్నాను. ఆ ఫోటోలను చూసి ఈ మొక్కలు మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉన్నాయి, మన వీధిలో ఉంది అని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. అంత బాగా ఉపయోగపడే బుక్. ఈ బుక్ ఎక్కువగా విలేజ్ నాటు వైద్యులు, ఏమి చదువుకున్న లేడీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, ఇన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఫార్మసీ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఫార్మసీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ బుక్ అంత ఉపయోగపడుతుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏ బుక్ లేదు. 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి, మామూలు డిజిటల్ ఫొటోస్ కాదు. ఈ బుక్, ఈ ఫొటోస్ చూసినామంటే మనము దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చూడండి, ఇది బుక్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. మనం ఈజీగా చూసి ఈ బుక్ ఇక్కడ ఉంది, ఆ ప్లాంట్ ఇక్కడ ఉంది, మనం ఈజీగా చూసి చెప్పేయచ్చు. ఇది మందార లేకపోతే ఇది ఏమిటి, ఏ మొక్కలు ఎట్లా ఉన్నాయి అని ఈజీగా చెప్పేయచ్చు. చూడండి అంత బాగా పనిచేస్తుందండి ఈ బుక్. నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే, నేను చెప్పాను కదా, ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క అని నేను చెప్పాను కదా. ఇది చూడండి, ఈ మొక్కలు చూడండి, ఈ మొక్కలు ఇంకా బాగా
ఇది గురివింద ఎలా ఉంటుంది, గురివింద లీఫ్, గురివింద పూరుటు, గురివింద కాయలు, ఆ విధంగా మొత్తం కలర్ డిజిటల్ ఫోటోస్. ఇది అంత బాగా ఉంటుందన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్.